వరంగల్ 1000 స్తంభాల గుడి అభివృద్ధి పనులపై రాజకీయ దుమారం మొదలైంది. నిధుల మంజూరు విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య క్రెడిట్ ఫైట్ జరుగుతోంది. 1000 స్తంభాల ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు పరిశీలించారు. కాంగ్రెస్ నేతలవి ప్రగల్భాలే అన్న రావు పద్మ కేంద్ర నిధులతోనే 1000 స్తంభాల గుడి అభివృద్ధి జరుగుతోందన్నారు. గుడి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు మంజూరు చేసిందన్నారు. వరంగల్ వారసత్వానికి కేంద్ర ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుందన్నారు. మరోవైపు ఆలయ అభివృద్ధికి బీజేపీ నేతలు నిధులు తీసుకొచ్చామనడం హాస్యాస్పదమంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈరోజు 1000 స్తంభాల గుడి సందర్శన అనేది భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా నాయకులమందరం కూడా ఎందుకు వచ్చినామంటే, ఈ ప్రాంతానికి అదేవిధంగా ఈ గుడికి ఏదైతే కేంద్రము నిధులు ఇచ్చింది, ఏ విధంగా ఇచ్చింది, ఎలా ఇచ్చింది అనేది ఆ విషయం తెలియజెప్పడం కొరకే, ప్రజలకు నిజానిజాలు తెలియజేయడం కొరకే మేము వచ్చినాం తప్పితే ఏదో రాజకీయం చేయాలనో ఇంకోటి చేయాలనేదో కాదు. ఇక్కడ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి వారిని గెలిపించిండ్రు. ప్రజలకు ఏం చేయాలో ఆలోచించండి. చేసిన దాన్ని మేం చేసినామని అబద్ధాలు చెప్పడము, లేనిది ఉన్నట్టు చెప్పడము, ఉన్నది లేనట్టు చెప్పడము. 2.5 సంవత్సరాలలో ఇక్కడ గెలిచిన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏమి నిధులు తీసుకొచ్చిండ్రో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ 2.5 సంవత్సరాల్లో నేను చెప్తున్నా కదా, కనీసంగా కాజీపేట బ్రిడ్జి మీద కంప్లీట్ అయింది కూడా పెట్టలేకపోయింది ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపటికి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ నగరం గొప్ప నగరం, ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి, కానీ ఏ అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గెలవకపోయినా మా నాయకత్వం అంతా కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ అప్పుడు కిషన్ రెడ్డి గారు కల్చరల్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన మినిస్ట్రీ ఉండే, వారిని రమ్మని ఇక్కడ పర్యటన చూసి ఈ కళ్యాణ మండపాన్ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఉన్నది, ఇది పురాతనమైనది, దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనదని మేమందరం కూడా కోరిన వెంటనే కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి